గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మైహబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈ వీడియోలో గ్రూప్ 2 జోన్ వైస్‌గా పోస్టు. సో ఒక్కొక్క జోన్‌లో వైస్‌గా సెపరేట్ చేయండి సార్ అనేసి కామెంట్‌లో తెలియజేస్తున్నారు. సో వారి కోసం అనేసి జోన్ వైస్‌గా కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మొత్తం మనకు 7 జోన్లు ఉండడం జరిగింది సార్. ఫస్ట్ జోన్ కనుక చూసుకున్నట్లయితే కాళేశ్వరంలో 13 పోస్టులు, బాసరలో 27 పోస్టులు, రాజన్నలో 32 పోస్టులు, భద్రాద్రిలో 34 పోస్టులు, యాదాద్రిలో 30 పోస్టులు, చార్మినార్లో 72 పోస్టులు, గద్వాల కనుక చూసుకున్నట్లయితే 21 పోస్టులు ఉన్నాయండి. సో ఫస్ట్ కాళేశ్వరం జోన్ కనుక చూసుకున్నట్లయితే ఈ జోన్లో కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఏ ఏ కేటగిరీగా, సో మీ జోన్లలో ఈ కేటగిరీలో ఏమైనా పోస్టులు ఉంటే ఇంతవరకు కట్ ఆఫ్ అవుతుందనేసి ఒక అంచనా మాత్రమే సార్. తర్వాత మనకు టీజీపీఎస్సీ అఫీషియల్గా మనకు విడుదల చేస్తుందన్నమాట కట్ ఆఫ్ ఎంతవరకు తగ్గింది, ఎంతవరకు పెరిగింది అనేసి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ కాళేశ్వరం జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఓసీ కేటగిరీ అంటే జోన్ 1లో ఓసీ కేటగిరీకి 360 నుంచి 380 కట్ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 330 కట్ అవ్వడం జరుగుతుంది. బీసీఏ కనుక చూసుకున్నట్లయితే 330 వరకు కట్ అవ్వడం జరుగుతుంది సార్. నెక్స్ట్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే 350 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీసీసీ కనుక చూసుకున్నట్లయితే 330 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీసీడి 345 నుంచి 350, బీసీఈ కనుక చూసుకున్నట్లయితే 330 కట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు ఎస్సీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే 320 అండ్ ఎస్టీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే 330 కట్, ఎస్సీ 320, ఎస్టీ 330. ఇక్కడ చూసుకోండి సార్. అదే ఉమెన్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్స్ కట్ ఆఫ్లో అటు ఇటు మనకు +or-5 ఉంటుందండి. అంటే 350 ప్లస్ వస్తే ఓసీ కేటగిరీలో వస్తుంది. తర్వాత 325 అట్లా చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్, బీసీఏ కనుక చూసుకున్నట్లయితే 320, బీసీబీ 340, బీసీసీ కనుక చూసుకున్నట్లయితే 320, బీసీడి కనుక చూసుకున్నట్లయితే 340, బీసీఈ కనుక చూసుకున్నట్లయితే 320, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 310 ప్లస్ వస్తే కొంచెం హోప్స్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకు మొత్తం కనుక చూసుకున్నట్లయితే పోస్టులు 783 పోస్టులు ఉన్నాయండి. సో స్టేట్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే 214, మల్టీ జోనల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే 340, జోనల్ పోస్టులు కనుక చూస్తున్నట్లయితే 229 ఉన్నాయండి. సో ఈ పోస్టులు ఏదైతే ఉన్నాయో మనకు సపరేట్గా జోన్ వైజ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు జోన్ వైజ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే కాళేశ్వరం జోన్లో 13 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చార్మినార్ జోన్లో 72 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోస్టులు ఎక్కువ అయ్యే కొద్దీ మనకు కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇక భద్రాద్రి జోన్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మిగతా జోన్లలో ఏదైతే ఉందో కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క కేటగిరీ పోస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళే మనకు డిజిట్స్లో ఎక్కువ ఉన్నారండి. సో మనకు రీసెంట్గా వచ్చినటువంటి జిఆర్ఎల్ కనుక చూసుకున్నట్లయితే 0.5 లేదా 1 మార్క్స్తోనే చాలామంది ర్యాంక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఎనీహౌ ఇంతవరకు వస్తే కొంచెం మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే సార్. సో ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే. తర్వాత మనకు వెబ్సైట్లో టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తుంది కాబట్టి ఇంత అంచనా ఉంటే కొంచెం సేఫ్ జోన్ ఉన్నట్టే అవకాశం ఎక్కువ ఉంటుందనేసి ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా జోన్లు ఏదైతే ఉన్నాయో 6 జోన్లు, ఇంకా మిగతా 6 జోన్లు ఏదైతే ఉన్నాయో ఆయా జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా నేను చేయడం జరుగుతుంది. సో విద్యార్థుల యొక్క కామెంట్ అనుగుణంగా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.